ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి నారాయణ 1వ తేదీ రాగానే రాష్ట్రంలో పండుగ వాతావరణం. నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది. దాదాపు 68 లక్షల మంది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వృద్ధులు వికలాంగులు వాళ్ళందరికీ పండుగ వాతావరణంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ మీరు 99.9% పెన్షన్స్ ఇవ్వాలా. తెల్లవారుజాము 6కే పెట్టినారు, అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న 7 నుంచి ఇవ్వన్నారు, 7 గంటల నుంచి. అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అన్న ప్రకారమే ఈరోజు 99% పైన పెన్షన్స్ 1వ తేదీ ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్కి ముందు ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వమని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్తే అది ఇవ్వటానికి కుదరదు, అందరూ సచివాలయాలకు రండని ఆ ఎండలు వృద్ధులందరినీ యాక్చువల్గా సచివాలయానికి పిలిపించారు. అక్కడ ఇవ్వడం జరిగింది, కొందరు చనిపోవటం కూడా జరిగింది. ఇవ్వలేము కుదరదు అని చెప్పాడు, అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని. కానీ ఈరోజు ఎలా కుదురుతుందండి? ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఎందుకు కుదరదని, ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈరోజు చక్కగా ఒక్క రోజులో 99.9% ఇచ్చేస్తున్నారు. ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం. నిన్న బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, పేదలకని చెప్పుకునేది. మాటలు చెప్తే ఏం లాభం, చేతల్లో ఉండాలి. అందుకని నిన్న బీసీలకి పెద్ద పెట్టేశారు, బీసీలకి బడ్జెట్లో పెద్ద పెట్టేశారు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 200 అన్నా క్యాంటీన్ చక్కగా 2,25,000 మంది చక్కగా భోంచేస్తుంటే 2014-19లో జగన్మోహన్ రెడ్డి అవన్నీ క్లోజ్ చేశాడు. ఎందుకు క్లోజ్ చేశాడు ఎవరికి తెలుసు. దాన్ని శాడిజం అంటారు. రోజుకు 2,25,000 మంది భోంచేసేవాళ్ళు, పేదలు నిరుపేదలు. ఎవరైతే ఉదయాన్నే లేచి ప్లంబర్ పనికి, ఎలక్ట్రిసిటీ వర్క్కి లేదా మార్కెట్లోకి పోయేవాళ్ళు ఇంట్లో వండుకొని తినిపోలేరు, టైం చాలదని అన్నా క్యాంటీన్స్ పెట్టారు. వాటిని మూసేసాడు. ఎందుకు మూసేసాడో తెలియదు. అదే సైకో మెంటాలిటీ. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అవన్నీ రీఓపెన్ చేస్తాం, వెంటనే రీఓపెన్ చేసాం. గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఈ బడ్జెట్లో అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే క్యాబినెట్ జరిగిన బడ్జెట్లో చక్కగా పెట్టారు. అదేవిధంగా రైతులకి 20,000 ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కౌలు రైతులు అయితే వాళ్ళకి 20,000 ఇస్తామని నిన్న బడ్జెట్లో పెట్టారు. రాష్ట్ర ఖజానా ఖాళీ వచ్చేటప్పటికి అనేక ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కానీ అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా తీసుకోవాలో తెలీదు. రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ని కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. అలాంటి ప్లానింగ్ గత ప్రభుత్వం లేక నిర్విరామం చేసి
అన్ని వ్యవస్థలు నిర్మాణం చేసింది. కాబట్టి వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఏదో ఒకటి చెప్పాలా. ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు లేకుండా చేశారు. 11 సీట్లకు పరిమితం చేసి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, దానికి కూడా నీ పార్టీ పనికిరాదని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడైనా వాళ్ళు జ్ఞానం తెలుసుకుని చేసిన తప్పుని సరిదిద్దుకుంటే ప్రజలు క్షమిస్తారు, లేదంటే క్షమించరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసీపీని క్షమించే ప్రసక్తే లేదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.